పర్చేజ్ ఇన్వాయిస్ ఇలా ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీరు బిజినెస్ నుంచి పర్చేజ్ చేస్తుంటారు. మార్కెట్లో డిఫరెంట్ వ్యక్తుల నుంచి పర్చేజ్ చేస్తూ ఉంటారు. ఓకే. సో పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా ఎంటర్ చేయాలి? లైక్ అమెజాన్ ఇన్వాయిస్, తర్వాత నార్మల్ పర్చేజ్ ఇన్వాయిస్. వాడు ఎలాగైనా ఇవ్వనివ్వండి, బట్ మనం ఏ విధంగా అమౌంట్ మ్యాచ్ చేసుకొని ఎంటర్ చేయాలి అనేది తెలుసుకోవాలి. ఓకే. సో డన్. చూడండి, ఒరిజినల్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, సిద్ధి వినాయక అకౌంట్స్ వరల్డ్, వీళ్ళు నాకు సప్లయర్. ఈ సప్లయర్ నుంచి టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 అనే ఐటెంని క్వాంటిటీ 3, హెచ్ఎస్ఆర్ నెంబర్ 18% జిఎస్టీ. ఓకే. మనకి టోటల్ వాల్యూ ఇక్కడ 2793. ఈ అమౌంట్ నేను మ్యాచ్ చేయాలి. ఇన్వాయిస్ నెంబర్, తర్వాత డేట్. ఓకే. ఇన్వాయిస్ నెంబర్, డేటు, అడ్రస్, పేరు, అమౌంట్, ఐటమ్స్ అన్ని మ్యాచ్ చేయాలి. ఫైనల్గా ఎలా ఎంటర్ చేయాలి అనేది చూడండి. ఇది పర్చేజ్ ఇన్వాయిస్ మా. ఓకే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకుంటున్నాం. ఓచర్లోకి వెళ్తున్నా. ఫస్ట్ పర్చేజ్లోకి వెళ్తున్నా. ఒరిజినల్ ఇన్వాయిస్, ఈ నెంబర్ ఉంది కదా, SP-0851, దాన్ని కాపీ చేసుకోండి. కంట్రోల్-C, కంట్రోల్-V, పేస్ట్. ఇక్కడ సప్లయర్ ఇన్వాయిస్ నెంబర్ ఉంది కదా, ఆ ప్లేస్లో ఇవ్వాలి. డేట్ మార్చండి. డేట్ ఏముంది ఇక్కడ, 10 జనవరి. ఓకే. Alt-C, పర్సనల్ ఇక్కడ సిద్ధి వినాయక అకౌంట్స్ వరల్డ్. కంట్రోల్-C, కంట్రోల్-V, సన్రీ క్రెడిటర్స్. వారి యొక్క అడ్రస్ ఇవ్వాలి రియల్ టైంలో కంపల్సరీగా. చూడండి, ఇప్పుడు ఇంత వాళ్ళ పేరు అవన్నీ టైప్ చేయకుండా మనకి డిఫాల్ట్గా ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ GSTIN, ఇవి 5.0 ఇచ్చిన ఆప్షన్. అంటే మనం ఏమి టైప్ చేయాల్సిన అవసరం లేదు. యాజ్ పర్ వాళ్ళ జిఎస్టీలో రిజిస్ట్రేషన్ అయిన డీటెయిల్స్ మొత్తం యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది. ఇవంతా మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ జిఎస్టీ నెంబర్ ఒక్కటి ఇస్తే చాలు. జస్ట్ జిఎస్టీ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా మొత్తం వాళ్ళ డీటెయిల్స్ అంతా తీసుకుంటుంది. కావాలంటే చూడండి, బ్యాక్ వచ్చాను నేను, Alt-C ఇచ్చాను. ఇక్కడ ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్, దీన్ని సెలెక్ట్ చేసి జిఎస్టీ నెంబర్ ఇక్కడ ఇచ్చిన, ఎంటర్ ఇస్తున్నా, అంతే. మొత్తం పేరు, అడ్రస్ మొత్తం క్రియేట్ చేసుకుంటుంది అదే. ఎంటర్ వచ్చేసిందా? వాళ్ళ యాజ్ పర్ జిఎస్టీ పోర్టల్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అంతా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఏమి టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఎంటర్. చూడండి, నేను ఏం చేయలే, అంతా వచ్చేసింది. ఇక్కడ అండర్ ఒకటి మార్చుకోవాలా, అంతే. మిగతాది నేను ఏమైనా టైప్ చేసినా, పాన్ నెంబర్ మొత్తం వచ్చేసింది. ఇది 5.0లో వచ్చిన ఆప్షన్స్. ఓకేనా? సేవ్ చేయండి. కంట్రోల్-A, కంట్రోల్-A, పర్చేస్, Alt-C. ఐటమ్ ఏముంది ఇక్కడ, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3, ఒరిజినల్ ఇన్వాయిస్ మాది. నంబర్స్, సార్ నంబర్, Alt-C కాపీ, కంట్రోల్-V, పేస్ట్. పర్సెంటేజ్ ఎంత, 18%. 1. ఓకే. ఇక్కడ చూడండి, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్. యాక్చువల్గా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సింది ఈ రెండిట్లో ఏ అమౌంట్ ఎంటర్ చేయాలి, 789 తీసుకోవాలి. ఓకే. దానికి ట్యాక్స్ కలిపితే ఈ వాల్యూ వస్తుంది. ఓకే. 789, ఎంటర్. జిఎస్టీ, జిఎస్టీ, ఎన్ని క్వాంటిటీ, 3 కదా, 3 క్వాంటిటీ. దానికి రౌండ్ ఆఫ్, ఇక్కడ -0.06. ఓకేనా? ఇది మా
ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. ఇది ఒరిజినల్ ఇన్వాయిస్. సేవ్. ఓకే. ఈ విధంగా మనం మ్యాచ్ చేయాలి. ఇన్వాయిస్‌ని మ్యాచ్ చేయాలి. వాడు ఎంత అమౌంట్ అయినా ఇవ్వని. మనం ఇన్వాయిస్‌ని మ్యాచ్ చేసుకోవాలి. ఇది కన్ఫర్మ్. ఓకే. తర్వాత మనకి అమెజాన్ ఇన్వాయిసెస్‌ని ఎలా ఎంటర్ చేసుకోవాలి? చూడండి. అమెజాన్ ఇన్వాయిస్ ఎలా ఉంటది? ఎవరైనా బుక్స్ ఆర్డర్ పెట్టుకుంటారు కదా నాకు వేరే వేరే రాష్ట్రాల నుంచి. సో, కర్ణాటక. ఓకే. అనిర్బాన్ పాలంట. ఇదంతా చూసి భయపడాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సిందేంది? అతని పేరు, అతని అడ్రెస్సు, ఒకవేళ అతనికి జీఎస్టీ నంబర్ ఉంటే జీఎస్టీ రిజిస్ట్రేషన్ నంబర్. జీఎస్టీ నంబర్ ఉంది. ఓకే. సో, తర్వాత ఎప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాడు? ఏం ఐటెమ్ ఆర్డర్ పెట్టుకున్నాడు? క్వాంటిటీ ఎంత? 1 క్వాంటిటీ. రేట్ ఎంత? 500. ఓకే. అంతే. ఇవన్నీ అనవసరం. చూడు మనకి ఈడ జీఎస్టీ నంబర్ ఉంది. ఇదొక్కటి ఇస్తే చాలు. వాని డీటెయిల్స్ మొత్తం తీసుకుంటది. మనం అంతా టైప్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. ఇది నాకు జీఎస్టీ నాకు అమెజాన్ నుంచి వస్తుంది నాకు ఈ ఇన్వాయిస్. సేల్స్‌లోకి వెళ్ళండి. ఆల్ట్ సి ఫెచ్ డీటెయిల్స్ యూజింగ్ జీఎస్టీ నంబర్ ఇచ్చాను. ఎంటర్. వాని డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా అన్నీ వచ్చేస్తాయి. నేనేమి చేయాల్సిన అవసరం లేదు. కర్ణాటక. చూడండి. జస్ట్ అండర్ గ్రూప్ ఒకటి మార్చుకోవాలా. సన్‌డ్రీ డెబ్టార్స్ అని అంతే. నేనేం చేయలేదు. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. అదర్ స్టేట్ కదా! సేల్స్ జీఎస్టీ. ఆల్ట్ సి ఐటెమ్ ఏముంది ఇక్కడ? ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. నెంబర్స్ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ 490100. కంట్రోల్ సి, కంట్రోల్ వి. పర్సెంటేజ్ ఎంత? 12%. అప్పుడు నేను ఏం చేయాలంటే F12లో ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వేసి పెట్టాలా. ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ వేసి పెట్టాలా. 1 క్వాంటిటీ. టోటల్ అమౌంట్ ఎంత యాక్చువల్‌గా 500. ఆ 500 ఇక్కడ ఇవ్వాలి నేను. నాకు పడిన అసలు రేటు 446. దానికి ట్యాక్స్ కలపాలా. జీఎస్టీ. టోటల్‌గా 500 ఇక్కడ వచ్చేసింది. డేట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఆర్డర్ డేట్ 0-1. డేట్ మార్చండి. 0-1. అంతే. ఇదంతా ఇన్వాయిస్ నాకు అనవసరం. ఇదంతా చూసి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే. ఇవంతా అవసరం లేదు మనకు. అమెజాన్ ఎవరైనా నా దగ్గర మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకున్నారంటే వాళ్ళ డీటెయిల్స్ నాకు ఈ విధంగా వచ్చేస్తాయి. ఇది ఒరిజినల్ ఇన్వాయిస్. సేవ్ చేయాలి. అంతే. సో, టుడే మనం పర్చేజ్ ఇన్వాయిస్, అదేవిధంగా సేల్స్ ఇన్వాయిస్, రియల్ టైమ్ ఎంట్రీస్ ఎలా పాస్ చేయాలి, అమౌంట్స్ ఏ విధంగా మ్యాచ్ చేయాలనేది కూడా తెలుసుకున్నాం. ఓకే. క్లియర్ గైస్? ఎనీ డౌట్ మా? అర్థమైందా? యా. సో, అవి చేసేసేయండి. సో, రిమైనింగ్ సెకండ్ మెటీరియల్ ఈరోజు నేను ఫార్వర్డ్ చేస్తాను. వాట్సాప్ దీనికి మెయిల్‌కి. అది కూడా ప్రింట్ తీసుకోండి. ఓకే. డన్ గైస్. సార్ ఒక చిన్న స్మాల్ డౌట్ సార్. చెప్పండి. సార్ ఇప్పుడు క్యాపిటల్ రిజర్వ్ అండ్ జనరల్ రిజర్వ్ అది ఏకీలో పోస్ట్ చేస్తాం సార్ అది. సెకండ్ మెటీరియల్ వస్తాయి బ్రదర్. ఓకే. ఓకే. క్యాపిటల్ రిజర్వ్, జనరల్ రిజర్వ్ అనేది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తీసుకుంటాం. బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ బట్టి F5 ఆర్ F7 తీసుకుంటాం. అది ఇయర్ ఎండ్ అంటే లాస్ట్ మూమెంట్‌లో 31st మార్చ్‌లో గాని లేదంటే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి వాల్యూని క్యాపిటల్‌లోకి కలిపేటప్పుడు జనరల్ రిజర్వ్ గాని, క్యాపిటల్ రిజర్వ్ గాని తీసుకుంటాం. వచ్చిన ప్రాఫిట్‌లో నుంచి కొంత అమౌంట్ పక్కకు తీసి పెట్టుకుంటాం. 10%, 20%. సెకండ్ మెటీరియల్‌లో నీకు అర్థమవుతుంది. యాహ్! డన్ గైస్. సార్ థ్యాంక్ యూ సార్. రెంట్ అడ్వాన్స్ సార్. కరెంట్ రెంట్ అడ్వాన్స్ రెంట్ అడ్వాన్స్ కరెంట్ అసెట్టే. అడ్వాన్స్ అంటే ఏదైనా కరెంట్ అసెట్టే.
ఓకే సార్. అడ్వాన్స్ ట్యాక్స్ అన్నా ఏదైనా అడ్వాన్స్ అంటే అది కరెంట్ అసెట్ ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఓకే సార్. డన్ గైస్.